హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో ఏంటంటే మాకు చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ కోసం మేము అహోబిలం అయితే వెళ్తున్నాము. దారి మధ్యలో ఒక ఫేమస్ దోశ స్పాట్ అయితే ఉంది, దువ్వూరు దోశ అని. అది కూడా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం. షాప్ ఓపెన్లో ఉంది. ఇక వెళ్దాం పదండి. సో ఇప్పుడే కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. వెళ్ళి ఇంకా సిఎన్జి పట్టించుకొని స్టార్ట్ అయితే అయిపోదాం. ఇప్పుడు సిఎన్జి స్టేషన్కి అయితే వచ్చేసాము. క్యూలో దండిగా ఉన్నాయి బండ్లు. సిఎన్జి కిలో వచ్చేసి 95.50 ఉంది. సిఎన్జిలో ఇంకోటి ఏంటంటే మనకు కావాల్సినంత వాళ్ళు పట్టరు, వాళ్ళు పట్టినంతనే మనం పట్టించుకోవాలి. అది ఫుల్ ట్యాంక్ అయ్యేదాకా తీసేదానికి ఉండదు. సో బిల్ అయితే 502 అయింది. ఇన్ కేస్ మనం ఫుల్ ట్యాంక్ చేయించిన 0 to ఫుల్ ట్యాంక్ అయినా కూడా 700 to 800 అవుతుంది అంతే. ఇది ఒక ఫుల్ ట్యాంక్ కి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. ఈరోజు షాప్ అయితే ఓపెన్ లోనే ఉంది. ఫైనల్ గా దువ్వూరు దోశ స్పాట్ అయితే వచ్చేసాము. మాకు 2 నెయ్యి దోశలు 2. నెయ్యి వేయడం అది వేయడం. అంత తినగలమా? దాంట్లో ఒకటి విడిగా అబ్బాయి. ఈ నువ్వు బాగా చెప్తాం. ఈ షాపు 83 ఫేమస్. జీడిపప్పు నెయ్యి దోశ ఎట్లా? 4 కిలో జీడిపప్పు వేసాను ఇప్పుడు. ముక్కలో జీడిపప్పు పెట్టుకొని టేస్ట్ చూద్దాం. బానే ఉంది కానీ 350 రూపీస్ వర్తే కాదు. జీడిపప్పు వర్తే అని వేసినాడు, నెయ్యి పోసినారు. దోశ టేస్ట్ ఏం లేదు, అంతా నెయ్యి స్మెల్. ఏంది ఇంకా జీడిపప్పే నెయ్యిలో ముంచే వచ్చి తేల్చాడు. మొత్తానికి దువ్వూరు దోశ అయితే కంప్లీట్ చేసినాము. నలుగురం కలిసి 2 దోశలు తిన్నాము. ఒకటి జీడిపప్పు దోశ, ఒకటి నార్మల్ నెయ్యి దోశ. నార్మల్ నెయ్యి దోశ తీసుకోవడం కంటే జీడిపప్పు దోశ తీసుకోవడమే వర్త్. నార్మల్ నెయ్యి దోశ ఊరికే డబ్బులు దండగా తప్పితే ఏరేదే ఉండదు. నోరంతా అదే స్మెల్ వస్తాను, నోరంతా నెయ్యి స్మెల్ వస్తాను. నెయ్యి పై పోసినాడు అట్నే చెరువే ఒక గిన్నె తీసుకున్నాడు. 3 దోశలకు ఆ గిన్నె మొత్తం అయిపోయేసాను ముందు వెనక. ఈ దోశ కాస్ట్ అయితే చెప్పలేదు కదా. నార్మల్ నెయ్యి దోశ కాస్ట్ వచ్చేసి 200, జీడిపప్పు నెయ్యి దోశ వచ్చేసి 300. అదే పనిగా వెళ్ళి టేస్ట్ చేసేంత లేదు, కానీ కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. హైవే సైడ్ టీ బ్రేక్ అయితే ఇంకోటి ఆగాను. చీస్ దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం పోయే రూట్ ఇది. అసలు ఎంత అందంగా ఉందంటే కేరళలో రూట్స్ ఉన్నట్టున్నాయి.
బైక్ రైడ్ చేస్తే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఈ టోల్ గేట్లు ఏందో కింద ఆల్రెడీ 150 అయితే కట్టించుకున్నారు, మళ్ళీ ఇక్కడ ఇంకో టోల్ గేట్ అంట, ఇక్కడ ఇంకో 70 రూపీస్. కనీసం మినిమం పార్కింగ్ కూడా లేదు. ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయితే దారి లేదు, ఇన్నే పార్కింగ్ చేసేసాం వెహికల్. మంచిగా నడుచుకుంటూ పోవాల్సిందే, పాదయాత్ర. సాటర్డే కాబట్టి క్రౌడ్ మామూలుగా లేదు, ఇవన్నీ పార్కింగ్. టైం ఆల్మోస్ట్ 11:30 అయింది, కానీ ఇక్కడ వెదర్ అయితే ఎట్లుందంటే మార్నింగ్ 6-7 ఆ టైం ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి ఇంకా కార్లు బైకులు కూడా స్టాప్, అందరు ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాల్సింది. నేచురల్ ఇవ్వాలి. చిన్ని 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 డాడీ హరిబాబు రే చింటూ ఇట్రారా, రే ఇటు తిరు రే, ఇటు దూల పురుష దుర్యోధన మా ఇంట్లో. చింటూ బాబు, ఏం పేరు నీ పేరు? చింటూనా? అసలు పేరు చెప్పు. ఆడదు పళ్ళు ఏమైనా ఈ సువి ఈ చిన్ని కూడా. ఏం పేరు నీ పేరు? ఏ క్లాసో? యూకేజీ. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 to 3 kilometers ఆఫ్ వాక్ ఫైనల్లీ రీచ్ టెంపుల్. 2 కిలోమీటర్లకి చెమటలు కారిపోతున్నాయి, ఫిట్నెస్ లేదు. ఇలాంటప్పుడే జిమ్కి వెళ్ళమాయా అనే డైలాగ్ గుర్తొస్తుంది, కానీ ఇంటికి పోతాను అన్ని మర్చిపోతాను. వీటిని డోలీలు అంటారు. నడవలేని వాళ్ళని ఇందులో కూర్చోబెట్టుకొని పైన నవనార సింపుల్ గుళ్ళు అయితే ఉంటాయి కొండ పైన, వాటిని అన్ని తిప్పి చూపిస్తారనమాట. ఇది ఎగువ అహోబిలం మెయిన్ టెంపుల్. క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. మనం రిటర్న్ లో వచ్చేప్పుడు దర్శనం చేసుకుందాం. ఈ ఆటలను కోయడానికి రెడీ చేస్తున్నారు. ఇది పాములేటి నరసింహస్వామి గుడికి వెళ్ళే దారి. ఇందాక మేకలు చూపించాం కదా, వాటిని ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే కోసుకొని రావాలి. ఇది నడకదారి అన్నమాట, మొత్తం కొండల్లోనే వెళ్ళాలి. ఆల్మోస్ట్ 7 to 10 kilometers అయితే వస్తుంది. దాని ఎదురుగానే ఒక మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే ఉంది. ఇదే రూట్ లో ఇలా పైకి వెళ్తే జ్వాలా నరసింహస్వామి, విఘ్న నరసింహస్వామి టెంపుల్స్ అయితే వస్తాయి. సో మేము 2-3 ప్లేస్లు కవర్ చేసేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతాం. కాలువలు దాటడానికి బ్రిడ్జ్లు అయితే బాగా కట్టారు. దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. భయపడతావరా నువ్వు తీసుకోవచ్చు. థ్యాంక్స్ చెప్పు చిన్ని, థ్యాంక్స్ చెప్పాలా? సిగ్గులే, చిన్న పాప భయపడలే, నువ్వు భయపడుతున్నావు. తిరిగిటా ఏమన్నారు రారా? అది ఇచ్చే, డబ్బులు ఇచ్చే. ఏమన్నారు దగ్గర సైడ్ రారా? అది ఏమన్నారు పోరా, కొట్టినావండి. కొడతాడు. ఎట్లా కొడతారా బౌలింగ్ చింటూ? ఇప్పుడు ఆ నీళ్ళు ఏం చేస్తారు? వద్దురాగా ఉప్పకుండా అయితే ఏమున్నాయి చూడు. నేను చాలు ఎంగరా రాచిని. హాయ్ ఫ్రెండ్స్, మనం ఫైనల్ గా కార్కాడికి వచ్చాం. స్ట్రీట్ లైట్ డిజైన్ సూపర్ ఉన్నాయి కదా. ఫైనల్ గా ట్రిప్ అయితే అయిపోయింది, ఇంటికి అయితే వచ్చేసాము. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోకి ఇంతే, ఉంటా, బాయ్.